ఫాస్ట్గా వర్క్ అయ్యేందుకు ప్రయారిటీ ఇస్తాం బికాజ్ ఆఫ్ మనకి ప్రోగ్రామ్ ఫాస్ట్గా వర్క్ అవ్వాలి కాబట్టి. అంటే యాక్చువల్గా ఒక ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు పాపులర్ అవుతుందంటే అంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ మనకి ఇచ్చారు అంటే నేను డెవలప్ చేస్తున్నాను, మీరు డెవలప్ చేస్తున్నారు, వేరే వాళ్ళు కూడా డెవలప్ చేస్తున్నారు. మన ముగ్గురు సేమ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా యూజర్ అంటే మనకి క్లయింట్ అంటే మనం తీసుకునే వాళ్ళు దేనికి ప్రయారిటీ ఇస్తారంటే అప్లికేషన్ అన్నది అట్రాక్టివ్గా ఉండాలి ఫస్ట్, ఈజీగా యూజ్ చేసుకునేలాగా ఉండాలి అండ్ ఫాస్ట్గా వర్క్ అవ్వాలి. ఈ త్రీ ప్రయారిటీస్ చూస్తారండి. ఇప్పుడు మనమే యూజర్ అనుకున్నప్పుడు మనం కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, చూడటానికి అప్లికేషన్ అట్రాక్టివ్గా కనిపించాలి. అంటే ఇప్పుడు ఒకటే గేమ్ ఒక 3 or 4 ఉంటే మీకు అందరూ ఏది అట్రాక్టివ్గా ఉంటే దానికి ప్రయారిటీ ఇస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఈజీగా యూజ్ చేసుకునేలాగా ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఫాస్ట్గా వర్క్ అవ్వాలండి. స్లోగా వర్క్ అయితే అప్లికేషన్కి ఎవరు ప్రయారిటీ ఇవ్వరు. ఈ ఈ కన్స్ట్రెంట్స్ అనేవి మనం చేస్తూ ఉంటాం. అంటే మన యూజర్గా చూస్తున్నప్పుడు మనం ఎలా అనుకుంటున్నామో మనం కూడా ఒక అప్లికేషన్ అంటే ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం నేర్చుకుంటాం అంటే వీ కెన్ డెవలప్ అప్లికేషన్స్. అంటే మనం కూడా డెవలప్ చేయొచ్చు. ఓకే, మనం డెవలప్ చేసిన అప్లికేషన్లో ఒకే అప్లికేషన్లో ఒక 4 or 5 మెంబర్స్ డెవలప్ చేసినప్పుడు దేనికి ప్రయారిటీ ఇస్తారు? ఏ ప్రోగ్రామ్ ఫాస్ట్గా వర్క్ అవుతుంది, ఏ ప్రోగ్రామ్ అట్రాక్టివ్గా ఉందన్నది చూస్తారు యూజర్ ఎప్పుడు కూడా. దాన్ని కంపల్సరీ ఫైండ్ అవుట్ చేసి మాత్రం అప్లికేషన్స్ డెవలప్ చేయాలి. అంటే అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఒక ప్రాసెస్ అయితే అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత ఎంత అట్రాక్టివ్గా డెవలప్ చేస్తున్నారు, ఎంత ఫాస్ట్గా వర్క్ అయ్యేలా డెవలప్ చేస్తున్నారు అన్నది కూడా చూడాలండి. అంటే మనం రైట్ చేసే వాటిని ఏమంటారంటే అల్గారిథమ్స్ అంటారు. ఈ అల్గారిథమ్స్ మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు యూ షుడ్ ఫైండ్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకే, వాట్ ఈజ్ అన్ అల్గారిథం అంటే మనం రైట్ చేసే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అల్గారిథం అంటారు. అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఒక ప్రోగ్రామ్ రైట్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ని ఎలా డెవలప్ చేయాలన్నది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం ఐడెంటిఫై చేయడాన్ని అల్గారిథం అని పిలుస్తారు. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు రైట్ చేసుకుని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయింది. అంటే ఇప్పుడు ఇన్ కేసు ఒక ఎలిమెంట్ ఒక అరైలో ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేయమన్నాడు అనుకోండి, ముందు మీరు ఏం క్రియేట్ చేయాలి? యూ కెన్ రీడ్ వన్ అరై. అంటే రీడ్ సైజ్ ఆఫ్ ది అరై. దిస్ ఇస్ ఫస్ట్. మనం ఫస్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? సైజ్ ఆఫ్ ది అరై తీసుకోవాలి. తర్వాత రీడ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది అరై. నెక్స్ట్ రీడ్ సెర్చింగ్ ఎలిమెంట్. మనం ఏ ఎలిమెంట్ సెట్ చేయాలనుకున్నామో ఆ ఎలిమెంట్ తీసుకుంటాం. దిస్ ఇస్ ద ఇన్పుట్ ప్రాసెస్. ఇన్పుట్ ప్రాసెస్ అయిన తర్వాత యూ థింక్ అబౌట్ వాట్ ఈస్ ద లాజిక్. అంటే మనం ఏం చేయాలన్నది అప్పుడు ఐడెంటిఫై చేయాలండి. ఒక ఎలిమెంట్ ఉందా లేదా అరైలు అంటే మనం ఏం చేయాలి? ఆ సెర్చింగ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎనీ అరై ఎలిమెంట్ ఆర్ నాట్. అంటే అరైలో ఉన్న ప్రతి ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ అలా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు ఏం చేయాలి? రీడ్ 1 by 1 ఎలిమెంట్ ఫ్రమ్ ద అరై. అరైలోంచి 1 by 1 ఎలిమెంట్ తీసుకొస్తారు. ఓకే, రీడ్ 1 by 1 ఎలిమెంట్ ఫ్రమ్ ద అరే అన్న తర్వాత తర్వాత ఏం చేస్తారంటే చెక్ సెర్చింగ్ ఎలిమెంట్. అంటే మీరు సెర్చ్ చేసి ఎలిమెంట్ ఈక్వల్స్ టు అరై ఎలిమెంట్ ఆర్ నాట్. ఈ రెండు ఈక్వల్ అయితే ఏం చెప్తారు? మీరు సెర్చ్ చేసి ఎలిమెంట్ ఉందని చెప్పాలండి. ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్. ఫౌండ్ అని రాస్తారు. అంతే కదా? అంటే ఇప్పుడు మనం ఏం ప్రాసెస్ చేయాలన్నది మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం చెక్ చేసుకుంటున్నామండి. ఈ లూప్ అయిపోతుందండి. లూప్ అయిపోయిన తర్వాత మీరు ఏం చెక్ చేస్తారు? ఎండ్ లూప్. లూప్ ఎండ్ అయిన తర్వాత ఇన్ కేస్ సెట్ చేసుకుంటే వెళ్తున్నారు. ఎక్కడైనా ఈక్వల్ అయితే ఏం చెప్పారు మీరు? సెర్చ్ ఎలిమెంట్ ఉంది అని చెప్పేసి స్టాప్ చేసేస్తారు. అంటే ఇన్ కేస్ ఎప్పుడైతే మనకి సెర్చ్ చేసే ఎలిమెంట్ ఉందో స్టాప్ ద లూప్. ఆ లూప్ని స్టాప్ చేసేయచ్చు. ఇంక మనం కంటిన్యూ అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ మాన్యువల్ ప్రాసెస్ ఓన్లీ. అంటే మనం ఏమనుకుంటున్నామో దాని ప్రోగ్రామేటిక్ పార్ట్లో తర్వాత రైట్ చేసుకుంటాం. దిస్ ఇస్ కాల్డ్ అల్గారిథం. లాస్ట్ మీరు ఎప్పుడు ఎలిమెంట్ లేదని చెప్తారంటే మీరు ఏదైనా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడైనా ఈక్వల్ అయితే మీరు ఆగుతున్నారని చెప్తున్నారు. అంటే ఎక్కడ ఆగలేదు చివరి వరకు వెళ్ళిపోయారంటే దాని మీనింగ్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వన్? మీరు సెట్ చేసే ఎలిమెంట్ లేదు అని. అంటే ఇఫ్ యు రీచ్ ఎండ్ ఆఫ్ ది అరే, ఇఫ్ యు రీచ్ ఎండ్ ఆఫ్ ది అరే, ఇన్ కేస్ అరే ఎండ్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు అనుకుంటే దెన్ నాట్ ఫౌండ్.
ఇది మన మాన్యువల్ ప్రాసెస్ అండి. అల్గారిథం మీన్స్ మీరు ఏమైతే అనుకున్నారో ఆ ప్రోగ్రామ్ని మాన్యువల్గా స్టెప్ బై స్టెప్ రైట్ చేయడం ఏమంటారంటే అల్గారిథం అని పిలుస్తారు. అంటే ఎప్పుడైనా కూడా ఏ ప్రోగ్రామ్ రైట్ చేయాలన్నా కూడా ఫస్ట్ మాన్యువల్ ప్రాసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే అసలు ఏం చేయాలో మనకు తెలియాలి. అది ఇఫ్ కెన్ ఫైండ్ ద లాజిక్ దెన్ యూ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. తర్వాత మీరు ఏ లాంగ్వేజ్లోకైనా చేంజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి, ఆ ప్రోగ్రామ్ని మీరు క్రియేట్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తాం అన్నది స్టెప్ బై స్టెప్ రైట్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే అల్గారిథం అని పిలుస్తారు. అంటే ఇక్కడ నేను ఏం లేదండి, నేను ఏం చేయాలనుకున్నాను అది మాన్యువల్ ఫైండ్ అవుట్ చేసుకున్నాను. సైజ్ తీసుకోవాలనుకున్నాను, ఎలిమెంట్స్ తీసుకోవాలనుకున్నాను, సెట్ చేసి ఎలిమెంట్ తీసుకున్నానండి. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నానండి, అరైలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని 1 by 1 చెక్ చేయాలనుకుంటున్నాను. ఇన్ కేస్ ఆ అరైలో ఉన్న ఏ ఎలిమెంట్ అయినా కూడా ఆ సెట్ చేసి ఎలిమెంట్తో ఈక్వల్ అయితే అవైలబుల్ ఉందని చెప్పేసి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. లేదు అనుకుంటే ఎప్పుడు లేదని చెప్తానండి, నేను ఫైనల్ పొజిషన్ కానీ ఎండ్ పొజిషన్కి రీచ్ అయిపోతే దట్ ఎలిమెంట్ ఈజ్ నాట్ అవైలబుల్. దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇది మాన్యువల్ ప్రాసెస్ అండి. ఈ మాన్యువల్ ప్రాసెస్ ని చెప్పడాన్ని ఏమని పిలుస్తారంటే అల్గారిథం అని పిలుస్తారు. ఎన్ అల్గారిథం ఇస్ ఎ సెట్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ సీక్వెన్స్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్. దిస్ ఇస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి, ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. మీరు మాన్యువల్ అనుకున్న దాన్ని ఇప్పుడు ఏ లాంగ్వేజ్ లోకైనా మార్చుకోవచ్చు. ఇది సీలో కావాల్సిన సీలో మార్చుకోవచ్చు. ఇఫ్ యూ నీడ్ పైథాన్లో చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడైనా కూడా లాజిక్ అనేది సేమే ఉంటుందండి. ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. దట్స్ వై మాన్యువల్గా ఎప్పుడైనా కూడా ఎవరైనా ఏం చేస్తారంటే మాన్యువల్ ప్రాసెస్ రైట్ చేస్తారు. ఆ మాన్యువల్ ప్రాసెస్ రైట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ కరెక్ట్ అవుతుందో లేదా అన్నది మనం మాన్యువల్గానే చెప్పొచ్చండి. ఇప్పుడు ఇక్కడ ఎలిమెంట్స్ చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్ వర్క్ అయిందంటే వర్క్ అయినట్టు, వర్క్ అవ్వలేదంటే నా ప్రోగ్రామ్లో మిస్టేక్ ఉన్నట్టు. ఓకే, దీన్ని ఏమని పిలుస్తారంటే అల్గారిథం అని పిలుస్తారు. ఓకే, ఆ అల్గారిథంని అనలైజ్ చేయాలి. అంటే ఇప్పుడు అల్గారిథం నేను డెవలప్ చేశాను, మీరు డెవలప్ చేశాను. నేను ఆల్రెడీ లాస్ట్ కేసులో ఒక పాయింట్ చెప్పాను ఆయన, ఏమన్నాను, ఒకే ప్రోగ్రామ్ని మల్టిపుల్ పర్సన్స్ డెవలప్ చేసినప్పుడు ఏ ప్రోగ్రామ్కి హై ప్రయారిటీ ఇస్తారంటే ఏం చెప్తారు మీరు? ఒక ప్రోగ్రామ్ని మీరు డెవలప్ చేశారు, నేను డెవలప్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ని ఏ అప్లికేషన్ పర్చేజ్ చేస్తారండి? క్లయింట్ ఏ అప్లికేషన్కి ప్రయారిటీ ఇస్తాడు చెప్పండి. అంటే మన ఇద్దరం డెవలప్ చేసాం అనుకుంటే నా అప్లికేషన్ యూజ్ చేయాలా, మీ అప్లికేషన్ యూజ్ చేయాలి అనేది వాళ్ళు ఎలా డిసైడ్ అవుతారండి? అప్లికేషన్ వర్కింగ్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవ్వాలి. అంటే ఏది ఫాస్ట్ వర్క్ అవుతుంది, ఏది అట్రాక్టివ్గా ఉంది, ఇవన్నీ చూస్తారు. ఆ అనలైజ్ చేయడానికి మనకి 3 కేసెస్ ఉన్నాయండి. బెస్ట్ కేస్, యావరేజ్ కేస్, వర్స్ట్ కేస్. ఓకే, బెస్ట్ కేస్, యావరేజ్ కేస్ అండ్ వర్స్ట్ కేస్. ఏది బెస్ట్ కేసు, ఏది వర్స్ట్ కేసు, ఏది యావరేజ్ కేసు అంటే డిపెండ్స్ ఆన్ అప్లికేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాయింట్ చెప్తాను చూడండి. మీరు ఆల్రెడీ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అనే ప్రోగ్రామ్ ఏదో రైట్ చేస్తారు. అంటే సమ్ ఆఫ్ 1 to గివెన్ నెంబర్ అనేది చెప్తారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ వాల్యూ 4 అని ఇచ్చారనుకోండి. 1 minute. ఇప్పుడు ఎన్ వాల్యూ 4 అని ఇచ్చామనుకోండి, మనం ఏం చెప్పండి, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 + 2 + 3 + 4 చేయాలి. అంటే ఇప్పుడు మనకి ఎంత వస్తుందండి? 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. ఇవి మనం యాడ్ చేయాలంటే ఫస్ట్ మనం నెంబర్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జనరేట్ చేయాలి? మీరు ఎన్ వాల్యూ ఎంత ఇస్తే అంతవరకు ముందు ఆ లూప్ని రన్ చేయాలి. అంటే 1 రన్ చేయాలి, 2 రన్ చేయాలి, 3 రన్ చేయాలి, 4 రన్ చేయాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ముందు ఒక ఎన్ వాల్యూ తీసుకోవాలండి ప్రోగ్రామ్ రైట్ చేయాలండి. ఇంట్ ఎన్ అనేది తీసుకున్నాను. ఓకే, స్కాన్ఎఫ్. ఓకే, రైట్ ద మెసేజ్ ప్రింట్ఎఫ్, ఎంటర్ ఎన్ వాల్యూ, స్కాన్ఎఫ్ %, %, ఎన్. ఇప్పుడు ఎన్ వాల్యూ తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఏ నెంబర్స్ని జనరేట్ చేయాలి? నేను ఏ నెంబర్స్ని జనరేట్ చేయాలి? 1 నుంచి ఆ నెంబర్ వరకు రన్ చేయాలి. అంటే 1 ప్రింట్ చేయాలి, 2 ప్రింట్ చేయాలి, 3 ప్రింట్ చేయాలి, 4 ప్రింట్ చేయాలి, 5 ప్రింట్ చేయాలి, 6 ప్రింట్ చేయాలి. ఎక్కడి వరకు ప్రింట్ చేయాలంటే మీరు ఎన్ వాల్యూ ఎంత ఇస్తే అంతవరకు ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఎన్ వాల్యూ వరకు రన్ అవ్వాలంటే అప్పుడు మీరు ఏం చేయొచ్చు? లూప్ రన్ చేసుకోవచ్చు. ఇంట్ i for i equals to, what is the start value? 1, i less than or equals to n, i plus plus. ఇప్పుడు ప్రింట్ చేసి చూడండి ఏమొస్తుందో. ప్రింట్ఎఫ్ %, స్పేస్, i అనండి. ఇప్పుడు రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. ఇప్పుడు 9 అని ఇచ్చానండి. నాకు ఏ నెంబర్స్ వచ్చాయి చెప్పండి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇప్పుడు ఆ నెంబర్స్ని ప్రింట్ చేయమన్నాడా, యాడ్ చేయమన్నాడా? వాడు ఆ నెంబర్స్ని వాడు ప్రింట్ చేయమన్నాడా, యాడ్ చేయమన్నాడు? ఆ నెంబర్స్ని వాడు ప్రింట్ చేయమన్నాడండి, యాడ్ చేయమన్నాడు? యాడ్ చేయమన్నాడు. ఓకే, యాడ్ చేయమన్నాడు కూడా ఏం చేయాలంటే ఇప్పుడు ఐలో ఇప్పుడు 1, 2, 3, 4 అన్న నెంబర్స్ ఎక్కడ జనరేట్ అవుతున్నాయి? ఇప్పుడు నేను రన్ చేస్తే ఏమైందని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అని వచ్చింది. ఫస్ట్ వాట్ ఈజ్ ఐ వాల్యూ? 1. ఇట్ చెక్స్ ద కండిషన్.
ఈ n వాల్యూస్ 4 అయితే ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుందండి. ఇనిషియలైజేషన్ నుంచి ఇక్కడికి వస్తుంది 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4. ట్రూ కదా? ట్రూ అయితే ఇన్నర్ స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయి. వాట్ ఈస్ ఇన్నర్ స్టేట్మెంట్? ప్రింట్ ఐ అంటే 1 వాల్యూ ప్రింట్ అవుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇట్ గోస్ టు ఇటరేషన్ పార్ట్. ఇటరేషన్ పార్ట్ లో ఏముందండి? ఐ ఆల్రెడీ 1 ఉంది. ఐ కన్వర్టెడ్ ఇంటూ 2. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇటరేషన్ ఇట్ గోస్ టు కండిషన్. వాట్ ఈస్ ద కండిషన్? ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n. అంటే ఐ వాల్యూ ఇప్పుడు 2 ఉంది కాబట్టి 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4. ట్రూ. True means it executes the inner statement. What is the inner statement? Printf I. That means it prints what? 2. Next it goes to iteration part. What is the iteration part? I plus plus. I will be converted into 3. Then it goes to condition. 3 less than or equals to 4. True. True అయితే it print I. That means 3 value print అవుతుంది. Next I plus plus. 4. 4 less than or equals to 4. True. 4 print అవుతుంది. Again goes to iteration part. I plus plus. I is 5. 5 less than or equals to 4. False. ఇప్పుడు terminate అయింది. ఆ టెర్మినేట్ అయ్యే లోపల ఫస్ట్ వాట్ ఈజ్ ఐ వాల్యూ అంటే 1, నెక్స్ట్ వాట్ ఈజ్ ఐ వాల్యూ అంటే 2, నెక్స్ట్ వాట్ ఈజ్ ఐ వాల్యూ అంటే 3, నెక్స్ట్ వాట్ ఈజ్ ఐ వాల్యూ అంటే 4. ఈ 1 2 3 4 ని యాడ్ చేయమన్నాడు. ఆ 1 2 3 4 ఎందులో రన్ అవుతున్నాయి అంటే ఐలో రన్ అవుతున్నాయి. దట్స్ వై మీరు ఏం చేస్తారు? ఈ ఐని యాడ్ చేస్తే సరిపోద్ది. ఈ ఐని యాడ్ చేయాలంటే యాడ్ చేయడానికి ఏదో ఒక వేరియబుల్ తీసుకుని s ఈక్వల్ టు s ప్లస్ ఐ అన్నారు. ఇప్పుడు ఎస్ అన్న వేరియబుల్ డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు యాడ్ చేసినప్పుడు వాట్ ఈజ్ ఎస్ అంటే ఫస్ట్ లో అసలు ఎస్ లో వాల్యూనే లేదండి. ఇప్పుడు ఐ అంటే ఫస్ట్ లో 1 ఉంది, బట్ +1 అన్నప్పుడు బట్ ఎస్ లో ఆల్రెడీ వాల్యూ ఉండాలి. బట్ ఎస్ లో ఉన్న వాల్యూ తోటి ఒరిజినల్ రిజల్ట్ అనేది నాకు ఎఫెక్ట్ అవ్వకూడదు. ఓకే, ఎట్ ద టైమ్ ఆఫ్ సిచ్యువేషన్స్, ఇన్ కేస్ అటువంటి సిచ్యువేషన్స్ వస్తే కంపల్సరీ మీరు చేస్తున్న ప్రాసెస్ కంటిన్యూస్ ప్రాసెస్ సమ్ ఆపరేషన్ అయితే యూ కెన్ ఇనిషియలైజ్ విత్ 0. బికాజ్ ఆఫ్ 0 ప్లస్ ఎనీ నెంబర్ సేమ్ నెంబర్ వస్తుంది. రిజల్ట్కి ఎటువంటి ఎఫెక్ట్ రాదండి. In case your process is multiply operation, you must be initialized with 1. Because of 1 into any number, same number. ఇప్పుడు నేను చేయాల్సిన ప్రాసెస్ సమ్ కాబట్టి అంటే సమ్ ఈక్వల్ టు 0 అనుకున్నాను. దెన్ printf పోసండి కామా ఎస్. ఇప్పుడు రన్ చేసి చూడండి. 4 అని ఇచ్చాను. 1 + 2 + 3 + 4 అంటే ఎంత వస్తుందని చెప్పండి? 10 కదా. మనకి ఎంత వచ్చిందండి? 10 వచ్చిందండి. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ లో చూసినప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది చెప్పండి? ఇంట్ n అని ఉంది. ఓకే, ఇక్కడ ఒక మెసేజ్ ఉందండి. స్కాన్ పోసండి సింగిల్ స్టేట్మెంట్. s ఈక్వల్ టు 0 సింగిల్ టైం. ఇక్కడ ఒక ప్రింట్ పోసండి ఎస్ అన్నది కూడా 1 టైమే వర్క్ అవుతుంది. బట్ s ఈక్వల్ టు s ప్లస్ అన్న స్టేట్మెంట్ ఎన్ని టైమ్స్ వర్క్ అవుతుంది చెప్పండి? s ఈక్వల్ టు ఓకే n టైమ్స్. అంటే ఇప్పుడు ఆ స్టేట్మెంట్ n టైమ్స్ వర్క్ అవుతున్నట్టు ఒక ఇండివిజువల్ గా ఒక్కొక్క స్టేట్మెంట్ ఒక్కొక్క టైం వర్క్ అయితే నో ప్రాబ్లం. బట్ ఒక స్టేట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ వర్క్ అయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఏమని పిలవచ్చు అంటే ఇప్పుడు మనకి ఎన్ని టైమ్స్ వర్క్ అవుతుంది? n టైమ్స్ వర్క్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ ని నేను తీసుకుని రైట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రొవైడ్ కామెంట్స్. ఓకే, సేమ్ కోడ్ ని కాపీ చేశాను. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ రైట్ చేయాలనుకుంటే నేను ఇంకొకలా రైట్ చేద్దాం అనుకున్నాను. నేను s ఈక్వల్ టు 0 అనుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకొక j అన్న వేరియబుల్ తీసుకున్నాను. ఫర్ j ఈక్వల్స్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు i, j ప్లస్ ప్లస్ అన్నాను. ఇక్కడ ఏమని రైట్ చేశానంటే s ఈక్వల్స్ టు s ప్లస్ 1 అని రైట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ తీసుకుని n వాల్యూ 4 తీసుకుంటే చూడండి ఏం జరుగుతుంది. ఇప్పుడు n వాల్యూ 4 తీసుకుంటే ఈ ప్రోగ్రామ్ ఎన్ని టైమ్స్ వర్క్ అవుతుందో చూడండి. 4 వద్దు, 3 తీసుకుందాం. s ఈక్వల్ టు 0 ఉంది. s ఈక్వల్ టు 0 ఉంది. n వాల్యూ 3 తీసుకుంటే ఏం జరుగుతుందో చూడండి. ఐ ఫస్ట్ లో ఏమన్నారు? i ఈక్వల్స్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n అంటే 3 అండి. ట్రూ అయితే ఇన్నర్ లూప్ ఏముందండి? j ఈక్వల్స్ టు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i అన్నాడు. అంటే i అంటే ఐలో వాల్యూ ఆల్రెడీ ఎంత ఉందండి? 1 ఉంది కాబట్టి కండిషన్ ఏమవుతుందంటే ట్రూ. ఓకే, 1 లెస్ దాన్ ఈక్వల్స్ 1 అంటే ట్రూ అండి. ట్రూ అయితే మీరు ఏమన్నారు? s ఈక్వల్ టు s ప్లస్ 1, 0 ప్లస్ 1 ఎంత వస్తుందండి? 1. నెక్స్ట్ మళ్ళీ ఏ లూప్కి వస్తుందండి? ఎన్ని లూప్కి వస్తుంది అంటే j వాల్యూ 2 అవుతుందండి. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అంటే ఫాల్స్. అప్పుడు ఇన్నర్ లూప్ టెర్మినేట్ అవుతుంది. ఇన్నర్ లూప్ టెర్మినేట్ అయితే ఎక్కడికి వస్తుంది? అవుటర్ లూప్ వస్తుంది అంటే ఐకి వస్తుంది. i 1 ఉంది కాబట్టి 2 అవుతుందండి. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 ట్రూ. ట్రూ అయితే మళ్ళీ ఏ లూప్కి వస్తుందండి? ఇన్నర్ లూప్కి వస్తుంది. వాట్ ఈజ్ ఇన్నర్ లూప్? j ఈక్వల్స్ టు 1,
1 less than or equals to I అంటే 2 ఉందండి. కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఎస్ ఈక్వల్స్ టు ఎస్ ప్లస్. ఎస్ అంటే ఆల్రెడీ లాస్ట్ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. ప్లస్ మీరు 1 అన్నారు అంటే ఎంత వస్తుందండి? 2. నెక్స్ట్ మళ్ళీ ఇన్నర్ లూప్ వస్తుంది అంటే J2 అవుతుందండి. 2 less than or equals to 2. కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఎస్ ఈక్వల్స్ టు ఎస్ ప్లస్ 2. ఎస్ అంటే ఆల్రెడీ 2 ఉంది. నెక్స్ట్ 1 అన్నారు అంటే 3 వస్తుందండి. నెక్స్ట్ మళ్ళీ ఇన్నర్ లూప్ వస్తుంది. Jకి వస్తుందండి. J3 అవుతుంది. 3 less than or equals to 2. ఫాల్స్. టెర్మినేట్ అయిపోతుంది. ఇది టెర్మినేట్ అయితే మళ్ళీ ఎక్కడికి వస్తుందంటే అవుటర్ లూప్కి వస్తుంది అంటే ఐకి వస్తుందండి. I3 అవుతుంది. 3 less than or equals to 3. ట్రూ. ట్రూ అయితే మళ్ళీ ఇన్నర్ లూప్కి వస్తుంది. ఇన్నర్ లూప్ ఏంటంటే J ఈక్వల్స్ టు 1. 1 less than or equals to I అంటే 3 అండి. ట్రూ. ట్రూ అయితే ఎస్ ఈక్వల్స్ టు ఎస్ ప్లస్ అంటే ఎస్ ఆల్రెడీ 3 ఉంది. 3 + 1 అంటే ఎంత అవుతుంది? 4. నెక్స్ట్ మళ్ళీ ఇన్నర్ లూప్ అంటే Jకి వస్తుంది. 2 less than or equals to 3. ట్రూ. ఎస్ ఈక్వల్స్ టు ఎస్ ప్లస్ ఐ. ఎస్ ప్లస్ 1. ఎస్ అంటే 4 ఉందండి. 4 + 1 అంటే ఎంత అవుతుంది? 5. నెక్స్ట్ J ఈక్వల్స్ టు 3. 3 less than or equals to 3. ట్రూ. ఎస్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ 1 అంటే 5 + 1 అండి 6 అవుతుంది. నెక్స్ట్ J ఎంత అవుతుందండి? 4. 4 less than or equals to 3 అంటే ఫాల్స్. నెక్స్ట్ మళ్ళీ ఐకి వస్తుందండి. I 3 ఉంది కాబట్టి 4 అవుతుందండి. 4 less than or equals to 3 అంటే ఫాల్స్. ఈ టెర్మినేట్ అయ్యేటప్పటికి ఎస్ లో వాల్యూ ఎంత ఉంటుందంటే 10 అండి. బికాజ్ ఆఫ్ 3 ఇచ్చాం కాబట్టి. ఓకే, ఇది ఎన్ని టైమ్స్ వర్క్ అవుతుందంటే సేమ్ ప్రోగ్రామ్ సేమ్ అవుట్పుట్, నో డౌట్. ఆ ప్రోగ్రామ్ రన్ చేస్తే అవుట్పుట్ ఏమవుతుందో సేమ్ ఈ ప్రోగ్రామ్ రన్ చేసినా కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు అక్కడ 4 ఇస్తే 10 ఎలా వచ్చింది, ఇక్కడ 4 ఇచ్చినా కూడా సేమ్ 10 వస్తుంది. బట్ ఇంతకు ముందు ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి డిఫరెన్స్ చూడండి. ఓకే, ఈ లూప్ ద్వారా ఇన్నర్ లూప్ ఇది ఎన్ని టైమ్స్ వర్క్ అవుతుంది? n టైమ్స్ వర్క్ అవుతుంది. అది n వాల్యూనే కదా పక్కన పెట్టి n టైమ్స్ వర్క్ అవుతుంది. మళ్ళీ అవుటర్ లూప్ ఇన్నర్ లూప్ ద్వారా మళ్ళీ ఎస్ ఈక్వల్ ఎస్ ప్లస్ 1 అన్న స్టేట్మెంట్ ఎన్ని టైమ్స్ వర్క్ అవుతుంది? n టైమ్స్ వర్క్ అవుతుంది. అంటే ఈ స్టేట్మెంట్ ఎస్ ఈక్వల్ ఎస్ ప్లస్ 1 అన్న స్టేట్మెంట్ ఎన్ని టైమ్స్ వర్క్ అయిందండి? n ఇంటూ n టైమ్స్. ఈ ప్రోగ్రామ్ లో ఈ స్టేట్మెంట్ ఎన్ని టైమ్స్ వర్క్ అయిందంటే n టైమ్స్ మాత్రమే వర్క్ అయిందండి. ఈ ప్రోగ్రామ్కి వచ్చినట్టుగా స్టేట్మెంట్ ఎన్ని టైమ్స్ వర్క్ అయింది? n ఇంటూ n టైమ్స్ వర్క్ అయింది అంటే n² టైమ్స్ వర్క్ అయింది. అప్పుడు ఏది బెస్ట్ ప్రోగ్రామ్ అండి? n టైమ్స్ వర్క్ అయిన ప్రోగ్రామ్ బెస్ట్ ప్రోగ్రామా, n² టైమ్స్ వర్క్ అయిన ప్రోగ్రామ్ బెస్ట్ ప్రోగ్రామా? n టైమ్స్ వర్క్ అయిన ప్రోగ్రామ్ బెస్ట్ ప్రోగ్రామా, n² టైమ్స్ వర్క్ అయిన ప్రోగ్రామ్ బెస్ట్ ప్రోగ్రామా? n టైమ్స్ వర్క్ అయిన ప్రోగ్రామ్ బెస్ట్ ప్రోగ్రామ్, నో డౌట్. బికాస్ ఆఫ్ అది ఎగ్జాక్ట్లీ n టైమ్స్ వర్క్ అయింది. ఓకే, ఇన్ కేస్ ఇదే ప్రోగ్రామ్ ని వేరే మెథడ్ లో రైట్ చేయాలనుకోండి, రైట్ చేయొచ్చు. సేమ్ ఈ ప్రోగ్రామ్ రైట్ చేసినప్పుడు నేను జస్ట్ ఏం చేశానంటే ఇంట్ ఆర్ ఈక్వల్స్ టు n ఇంటూ n ప్లస్ 1 బై 2 అన్నానండి. ప్రింట్ఎఫ్ ఓసండి ఆర్ అన్నాను. దిస్ ఈజ్ ఆల్సో సేమ్. n ఇంటూ n ప్లస్ 1 బై 2 మీన్స్ యాక్చువల్గా సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ చేయాలనుకుంటే ఈ ఫార్ములా ఫాలో అయిపోవచ్చు. అంటే 4 అని ఇచ్చాం అనుకోండి, 4 ఇంటూ 4 ప్లస్ 1. 4 ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది? 5 అండి. 4 ఇంటూ 5 అంటే 20. 20 బై 2 అంటే ఎంత వస్తుందండి? 10 వస్తుందండి. ఇప్పుడు 4 అని ఇచ్చానండి. వాట్ ఈస్ అవుట్పుట్? సేమ్ అవుట్పుట్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎన్ని టైమ్స్ వర్క్ అయింది చెప్పండి నాకు. ఎన్ని టైమ్స్ వర్క్ అయిందండి? 1 టైం. అప్పుడు ఏది బెస్ట్ ప్రోగ్రామ్ అండి? ఓకే, గుడ్, 1 టైం. ఏది బెస్ట్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు నేను రైట్ చేసిన ప్రోగ్రామ్ బెస్ట్ ప్రోగ్రామ్ అండి. అంటే ఇప్పుడు బెస్ట్ ప్రోగ్రామ్, వర్స్ట్ ప్రోగ్రామ్, యావరేజ్ ప్రోగ్రామ్ అని ఎలా ఐడెంటిఫై చేస్తారు? డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టేట్మెంట్. దిస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్స్ హౌ మెనీ టైమ్స్ మీన్స్ n టైమ్స్. దిస్ ప్రోగ్రామ్ n టైమ్స్. దిస్ ప్రోగ్రామ్ n² టైమ్స్. n ఇంటూ n టైమ్స్. 3 సెపరేట్ ప్రోగ్రామ్స్ అంటే నేను ఒకటే చూపిస్తున్నాను. n² టైమ్స్. దిస్ ప్రోగ్రామ్ ఎగ్జాక్ట్లీ 1 టైం. ఆర్డర్ ఆఫ్ 1 అంటే ప్రతి స్టేట్మెంట్ కూడా 1 టైం మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది.
వాటిని ఏమని పిలుస్తారంటే ఇప్పుడు నేనేది చెప్తున్నాను ఒక అల్గారిథంని ఏది బెస్ట్ వర్స్ట్ యావరేజ్ అని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టేట్మెంట్. ఇప్పుడు బెస్ట్ కేసు వర్స్ట్ కేసు అంటే లాస్ట్ వన్ ఈజ్ బెస్ట్ కేస్, ఫస్ట్ వన్ ఈజ్ యావరేజ్ కేస్, మిడిల్ వన్ ఈజ్ మిడిల్ వన్ ఈజ్ వర్స్ట్ కేస్. ఇప్పుడు మీరు రైట్ చేసినప్పుడు నేను ఫస్ట్ మెథడ్ యూజ్ చేసి మీరు రైట్ చేసి నేను లాస్ట్ మెథడ్ యూజ్ చేసి రైట్ చేస్తే అప్పుడు ఏ అప్లికేషన్ ప్రయారిటీ ఇస్తారంటే నేను డెవలప్ చేసిన అప్లికేషన్కే ప్రయారిటీ ఇస్తారు. లేదు నేను సెకండ్ అప్రోచ్ యూజ్ చేస్తాను మీరు ఫస్ట్ అప్రోచ్ యూజ్ చేస్తే అప్పుడు మీ అప్రోచ్కే వాళ్ళు ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే ఒక అప్లికేషన్ ఫాస్ట్ అంటే ఇప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం రైట్ చేసే ప్రోగ్రామ్స్లో టైం కాంప్లెక్సిటీ పెద్ద ప్రాబ్లం రాదు. ఎందుకంటే మనం ఒక టైంలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రైట్ చేస్తున్నాం. బట్ ఇన్ రియల్ టైమ్ దే ఆర్ రైటింగ్ వెరీ లార్జ్ ప్రోగ్రామ్స్. అప్పుడు స్పేస్ అంటే ఎంత తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ చేయగలిగితే అంటే ఒక స్టేట్మెంట్ అన్నెసరీగా మల్టిపుల్ టైమ్స్ రన్ చేయకుండా ఓవర్కమ్ చేయగలిగితే అప్లికేషన్ చాలా ఫాస్ట్గా వర్క్ అవుతాయి. దాన్ని ఓవర్కమ్ చేయడం రావాలి. దాన్ని కోడ్ ఆప్టిమైజేషన్ అని పిలుస్తారు. అంటే జనరల్ కంపెనీస్లో మనంత నీడ్ ఉండదు, కానీ అంటే హై ప్యాకేజ్ కంపెనీస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ వాడు కోడ్ ఆప్టిమైజేషన్ అంటే ఒక కోడ్ని ముందు రన్ చేయడానికి ఎలాగైనా రైట్ చేసుకోండి. దట్ ఈస్ నార్మల్ కోడింగ్. ఆ కోడ్ని తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ చేయగలిగేలా అంటే తక్కువ లెంత్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం ఎగ్జిక్యూట్ చేయగలిగేలా రైట్ చేస్తే మాత్రం దాన్ని కోడ్ ఆప్టిమైజేషన్ అని పిలుస్తారు. ఇన్ రియల్ టైం అంటే కంపెనీస్లో ఇప్పుడు ప్రెజెంట్ హై ప్యాకేజ్ కంపెనీస్కి వెళ్ళాలంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి బయట కంపెనీస్కి వెళ్ళేటప్పుడు కూడా. ఓకే, దట్ ఈస్ సెకండరీ థింగ్. బట్ మనకు ఒక పాయింట్ తెలియాలి, ఎందుకు మనం ఈ కేసెస్ అంటే ఆ టైం కాంప్లెక్సిటీ ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలంటే డిపెండ్స్ ఆన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఓకే, అంటే ఇక్కడ బెస్ట్ కేసు యావరేజ్ కేసు వర్స్ట్ కేసు అన్నది చెప్పేటప్పుడు ఆ బెస్ట్ కేసా వర్స్ట్ కేసా యావరేజ్ కేసు అన్నది ఎలా ఐడెంటిఫై చేస్తారంటే డిపెండ్స్ ఆన్ కాంప్లెక్సిటీస్.